ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క కేరళంలోనే కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. అయితే బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు రావడం, నిర్ణయాలు తీసుకోవడం కూడా చకచకా జరిగిపోయాయి. అయితే మొత్తం మీద అధికారంలో ఉన్న కమలం పార్టీ దూకుడు మీద ఉంటే, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడి ఉంది. దీంతో కాంగ్రెస్ ఇమేజీ మరోసారి దెబ్బతింది. కేరళం కాంగ్రెస్ పీఠముడి ఇంకా వీడలేదు. ఇటీవల జరిగిన కేరళం ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు మూడు రాష్ట్రాలున్నాయి. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండవది కర్ణాటక, ఇక మూడవది తెలంగాణ. కాగా ఈ జాబితాలోకి కేరళం కూడా రానుంది. అయితే కేరళం ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వచ్చాయి. అంటే దాదాపు 10 రోజులు అయిందన్నమాట. అయితే ఫలితాలు వచ్చి 10 రోజులైనా ఇప్పటికీ కేరళం ముఖ్యమంత్రి ఎవరో కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పలేకపోతోంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక కోసం 2 సీనియర్ నేతలు అజయ్ మాకేన్, ముకుల్ వాస్నిక్లను కేరళం పంపింది కాంగ్రెస్ హైకమాండ్. కాగా సదరు కాంగ్రెస్ పరిశీలకులు కేరళం రావడం, తమ నివేదికను హైకమాండ్కు సమర్పించడం కూడా జరిగిపోయింది. అంతేకాదు హైకమాండ్కు సదరు నివేదిక చోరీ ఇక రోజులు గడుస్తున్నాయి. కాగా కేరళ ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ హైకమాండ్కు ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేసులో 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో మొదటి పేరు వీడి సతీశన్. కేరళంలో కాంగ్రెస్ కార్యకర్తల అండా పెద్దగా ఉన్నటువంటి నేతల వీడి సతీశన్. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా కూడా వీడి సతీశన్ వ్యవహరించారు. దీంతో ముఖ్యమంత్రి రేసులో వీడి సతీశన్ దూసుకుపోతున్నారు. ఇక ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న రెండవ పేరు కేసీ వేణుగోపాల్. కాగా కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం లోక్సభ సభ్యుడు. అంతేకాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా కేసీ వేణుగోపాల్ను రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక్కడ మరో విశేషం ఉంది. 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పంచాయతీ నడిచిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కాగా ఆ సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ దూతగా బెంగళూరు వెళ్ళింది కేసీ వేణుగోపాలే. అంతేకాదు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య పేరును అనౌన్స్ చేసింది కూడా వేణుగోపాలే. ఇదిలా ఉంటే స్వంత రాష్ట్రంలో ఆయనకు క్యాడర్ అండలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక రేసులో ఉన్న చివరి పేరు రమేష్ చెన్నితాల. కాగా కేరళం కాంగ్రెస్లో సుశిక్తుడైనటువంటి కార్యకర్తగా రమేష్ చెన్నితాలకు పేరుంది. అలాగే కేరళం కాంగ్రెస్ కార్యకర్తల అభిమానం చెరగొన్న నేతగా కూడా రమేష్ చెన్నితాలకు పేరుంది. అయితే ఇప్పటి వరకు ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని ఎంపిక చేయలేకపోతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇదిలా ఉంటే తాజాగా కేరళం కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం దగ్గర కొన్ని పోస్టర్లు కనిపించాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేరళ ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్ను ఎంపిక చేయరాదంటూ కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను హెచ్చరిస్తూ సదరు పోస్టర్లు వెలిచాయి. కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే వయనాడ్ జిల్లాలో అమేధి వంటి పరిస్థితులు నెలకొంటాయంటూ సదరు పోస్టర్లో హైకమాండ్ను పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు. అంతేకాదు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా పరాజయాలు ఎదుర్కోవడం ఖాయమంటూ ఈ పోస్టర్లో కార్యకర్తలు హెచ్చరించారు. కాగా సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరున్న కేసీ వేణుగోపాల్కు వ్యతిరేకంగా వయనాడ్లో పోస్టర్ల దర్శనమివ్వడం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మింగుడు పడడం లేదు. కాగా ఈ పోస్టర్ల వెనుక ఎవరు ఉండి ఉంటారన్న విషయమై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తోంది. ఇదిలా ఉంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించినప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి అంత బాగాలేదు. చాలా కాలం కిందటే సామాన్య ప్రజలకు కాంగ్రెస్ దూరమైంది. అంతేకాదు ఇక పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడే కార్యకర్తలను అధిష్టానం చేతులారా దూరం చేసుకుంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ చేతులారా చేసుకున్నదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి ఎంపికలో కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న జాప్యంపై కార్యకర్తలు మండిపడుతున్నారు.